రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘమైన తీరం వెంబడి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా రహదారులను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లో రహదారుల్ని విస్తరించనున్నారు. నవ్యాంధ్రలో పారిశ్రామిక ప్రగతికి రాచబాటలు వేసేలా సర్కారు అడుగులేస్తోంది. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ పరిధిలోనికి వచ్చే జిల్లాల్లో రహదారుల విస్తరణకు పారిశ్రామిక క్లస్టర్లను ప్రాతిపదికగా ఎన్నుకుంది. ఎగుమతి, దిగుమతులకు అనువుగా ఉండేలా సమీప నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లను గుర్తించారు. వీటిని క్లస్టర్లకు అనుసంధానించేలా రహదారుల విస్తరణ, నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రహదారులనే సమీపంలోని జాతీయ రహదారులకు కలుపుతారు. ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో చాలా వరకు మధ్యస్థంగా ఉన్న దారులన్నీ 2 వరుసలుగానే ఉన్నాయి. వీటిని 4 వరుసల దారులుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీసీఐసీ పరిధిలోని దారుల అభివృద్ధికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిధులు సమకూర్చనుంది. విశాఖ, కాకినాడ, గన్నవరం, కంకిపాడు, శ్రీకాళహస్తి, ఏర్పేడు పారిశ్రామిక నోడ్ల పరిధిలో 9 క్లస్టర్లు ఉన్నాయి. వీటి పరిధిలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. తక్షణమే వీటి పరిధిలో రహదారుల విస్తరణతో పాటు అసంతృప్తిగా ఉన్న రహదారి ప్రాజెక్టులను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. పైడి భీమవరం, అచ్యుతాపురం, నక్కపల్లి, భీమిలి, కాకినాడ, గన్నవరం, కంకిపాడు, శ్రీకాళహస్తి, ఏర్పేడు, శ్రీసిటీ క్లస్టర్లలో 318 కిలోమీటర్ల మేర రహదారులు విస్తరించాలని ముందు నిర్ణయించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు రహదారులు, భవనాల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో 419 కిలోమీటర్ల మేర విస్తరణ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 3,982 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. రహదారి విస్తరణ పనులను 10 ప్రాజెక్టులుగా చేపట్టనున్నారు. అచ్యుతాపురం, అనకాపల్లి, ఏడీబీ రోడ్, కాకినాడ, రాజానగరం, కాకినాడ ఎంకరేజ్ పోర్ట్, కాకినాడ సేజ్, ఉప్పాడ, కృష్ణపట్నం, ముత్తుకూరు, నెల్లూరు, దొనకొండ, కురిచేడు, వినుకొండ, దొనకొండ, దర్శి, ముండ్లమూరు, అద్దంకి, దొనకొండ, పొదిలి, ఒంగోలు, ఏర్పేడు, నాయుడుపేట, భీమిలి, ఆనందపురం, తడా, శ్రీకాళహస్తి రహదారులున్నాయి. వీటికి అవసరమైన సవివర ప్రాజెక్టు నివేదిక ఈ ఏడాది చివరి నాటికి సిద్ధం చేయనున్నారు. అవి అందిన వెంటనే 2016 జనవరి నుంచి టెండర్ సంబంధిత పనులు చేపడతారు. నిర్మాణ పనులను వచ్చే ఏడాది జూన్లో మొదలుపెట్టాలని నిర్ణయించారు.